సీఎం జగన్ దమ్మున్న ధైర్యశాలి అంటూ కొనియాడారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఒకేసారి 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం సీఎం జగన్కే సాధ్యమైందన్నారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామన్నారు. చంద్రబాబు మోసాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతామంటున్న ఎమ్మెల్యే ద్వారంపూడితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు ఒకేసారి ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50%తో పాటుగా మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మరొకసారి మీరు ఎలక్షన్లో పోటీ చేయడానికి మీ పేరును ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మన పరిణామం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యం చేసుకుని ఆయన ఒకేసారి ప్రకటించడం కానీ సామాజిక న్యాయం ముఖ్యంగా ఆయన ఇవ్వడం పట్ల మీరు స్పందన ఏంటి సార్? దమ్మున్న నాయకుడు అంటే ఇదేనండి. ఏ విధంగా కుట్రలు కొత్తంతరం లేకుండా ప్లెయిన్ హార్టెడ్గా మంచి మనసుతో మా అందరి టికెట్లు కూడా నేను అనౌన్స్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్స్, 25 నియోజకవర్గాలు ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసినటువంటి ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి నాయకుడికి మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఎలాగైతే ప్రజలు విశ్వసిస్తున్నారో మేము కూడా అలాగే విశ్వసించి ఆయన కోసం కష్టపడి అందరం కూడా పనిచేస్తున్నాం. తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అన్నీ చేసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తాం. ఈ పథకాలు చేయూత, చేదోడు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ ఇవన్నీ ఉండాలి అంటే జగన్ గారు ఉండాలి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు యొక్క 2014 ప్రమాణ స్వీకారంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ప్రమాణ స్వీకారాలు ఏం చేశాడో యూట్యూబ్లో చూడండి అని చెప్పేసి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడున్న కాలంలో ప్రజలందరూ కూడా యూట్యూబ్ అలవాటు పడ్డారు. 2014లో 5 హామీల మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు 5 హామీల మీద సంతకం పెడితే ఒకే ఒక్క హామీని నెరవేర్చినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగడానికి వస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు మాట నమ్మద్దని, అతని మేనిఫెస్టో అంతా త్రాష్ అని, అతని మేనిఫెస్టో డస్ట్బిన్లో పాడేసే మేనిఫెస్టో అని తప్పకుండా ప్రజలకు వివరిస్తాం. నమ్మద్దని కూడా చెప్తాం. ఏదైతే 2014 ఇదే మోడీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు వచ్చారు, మరలా ప్రజలు మోసం చేయడానికి 3 కాంబినేషన్ మళ్ళీ రావడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా అమాయకులను అనుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు. మనం మర్చిపోయినా సోషల్ మీడియా మర్చిపోదు. కనుక సోషల్ మీడియాలో అన్ని రకాలుగాను చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారాలు ఏదైతే ఉన్నాయో అది చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన మేనిఫెస్టో కూడా ప్రజలకి పబ్లిసిటీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇటువంటి వాడు నమ్మద్దని చెప్తామని ఈ సందర్భంగా ఇది మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయితే ఏదైతే 30,000 స్థలాలు కేటాయించానో వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళను డిసెంబర్ 25, 2025 కల్లా నేను నెరవేరుస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒకేసారి అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలను ప్రకటించి ఒక ధైర్యశాలి అనిపించుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి వాటిని విస్మరించి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాటిని తెలియజేస్తామని కూడా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ప్రజలు వెంకటరామ్తో కలిసి కసపాటి రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.